హాయ్ ఆల్! ఒక పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్‌తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సర్వపిండి లేదా తపాలా చెక్క అని కూడా అంటారు. మీలో ఎంతమందికి తెలుసు ఫస్ట్ ఈ రెసిపీ అయితే నాకైతే కమెంట్స్‌లో చెప్పేసేయండి. మనమైతే ఇక్కడ ఒక బేషన్ తీసేసుకొని, మీరు పిండి ఇంత క్వాంటిటీయే తీసేసుకోవాలని ఏముండదండి. ఇది మనం బియ్యపిండితో చేస్తాము. నేనైతే ఇక్కడ 2 కప్స్ బియ్యపిండి తీసుకున్నాను. అలాగే మన స్పైసీనెస్‌కి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కొంచెం అల్లం, వెల్లుల్లిపాయలు వేసేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఈవినింగ్‌కి చేస్తున్నాను కాబట్టి సర్వపిండి నేను మార్నింగే పచ్చెనపప్పు కూడా నానపెట్టేసుకున్నాను. అలాగే పిండిలో మనము జీలకర్ర, నువ్వులు కూడా వేసుకోవడం వల్ల మనము తినేటప్పుడు మధ్య మధ్యలో అవన్నీ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో, పిండిని మంచిగా కలిపేసుకోవాలి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ. అలా కలుపుకున్న పిండిని మనమైతే ఒక మందంగా ఉన్న గిన్నె తీసేసుకోవాలి. ఇలా మందంగా ఉన్న గిన్నె తీసుకోవడం వల్ల మనకి అనేది కొంచెం సిమ్‌లో పెట్టుకొని మనం కుక్ చేస్తాం కాబట్టి మాడకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఒక పిండి ముద్ద తీసేసుకొని, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా స్ప్రెడ్ చేసుకొని మధ్య మధ్యలో అప్పకి హోల్స్ పెట్టుకోవాలి. దానివల్ల కిందకి కూడా ఆయిల్ అనేది మంచిగా వెళ్ళి కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ప్యారలెల్‌గా ఇంకొక గిన్నె కూడా పెట్టుకొని, ఇంకొక కూడా చేస్తున్నాను. సో, టైం సేవ్ అవుతుంది. ఒక్కటేసారి 2 అప్పలవుతాయి కదా! ఇలా ఎన్ని అప్పలు కావాలంటే అన్నీ చేసేసుకోవచ్చు. ఈ సర్వపిండి అప్పలైతే ఎస్పెషల్లీ మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అండ్ ఈ సర్వపిండితో పాటు డెడ్లీ కాంబినేషన్‌గా టీ ఉంటే అద్దిరిపోతుందండి. ఆ ఈవినింగ్ అనేది పర్ఫెక్ట్ స్నాక్‌తో మనమైతే ఎండ్ చేసేయొచ్చు. ఈ చల్ల చల్లని వర్షాకాలంలో మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేసేయండి.